దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 23,419కి చేరింది. సెన్సెక్స్ 402 పాయింట్లు దిగజారి 77,442 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి జీవనకాల కనిష్టానికి పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు, స్టీల్, అల్యూమినియంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్ విధించడంతో దేశీయ సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 45 పైసలు క్షీణించి 87.88కి పడిపోయింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బిజినెస్ అనలిస్ట్ రవి ప్రసాద్ అందిస్తారు. రవి, స్పందన ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్ ఎఫెక్ట్స్ తో అయితే మార్కెట్ అయితే కంప్లీట్ డౌన్ అయిపోయిందని చెప్పాలి. ఇన్వెస్టర్లు అయితే చాలా ఆందోళనగా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల అయితే ఎక్కువ ఎఫెక్ట్ ఉందని చెప్పొచ్చు. యాక్చువల్ గా ప్రజెంట్ సెన్సెక్స్ చూసుకుంటే మాత్రం 612 పాయింట్లు డౌన్ అయిపోయింది. 77,247 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసి 216 పాయింట్లు డౌన్ అయిపోయి 23,343 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 384 పాయింట్లు డౌన్ అయిపోయింది. అండ్ నిఫ్టీ, మిడ్ క్యాప్, బిఎస్సి 500 అన్ని ఏ సెక్టార్ చూసినా ఇండిసెస్ మాత్రం కంప్లీట్ అన్ని డౌన్ అయిపోయినాయి. అండ్ ఎఫ్ఎంసీజీ ఒక్కటి కొంచెం ఆశాజనకంగా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూస్తే ట్రంప్ విధించిన ఒక టారిఫ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల అయితే రూపాయి అయితే కంప్లీట్ డౌన్ అయిందని చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఎమర్జింగ్ మార్కెట్లన్నీ కుదేలైనాయని చెప్పాలి. నేడు డాలర్ తో పోలిస్తే 87.956 అనే జీవితకాలం అంటే ఆల్ టైమ్ లోకి అయితే రూపాయి డాలర్ తో పోలిస్తే రూపాయి అయితే పడిపోయిందని చెప్పాలి. అండ్ ఇండిసెస్, డాలర్ ఇండిసెస్ చూసినా 198.26 ధర కొంచెం ఊపులా ఉంది. ఓవరాల్ వెళ్తే 25% టారిఫ్ విధించడం అనేది రెగ్యులేషన్, ట్రంప్ యొక్క రెగ్యులేషన్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది గ్లోబల్ మార్కెట్లకు. అండ్ ఒకవేళ ఇది గోల్డ్ చూసుకున్నట్టయితే అంటే ఇండియన్ మార్కెట్ కూడా కొంచెం పెళ్లిళ్ళు అవి కొంచెం దగ్గరలో ఉన్నాయి కాబట్టి గోల్డ్ ఓవరాల్ గా కూడా చూసుకుంటే ఒక గోల్డ్ రేట్ వచ్చేసి 350 రూపాయలు పెరిగింది గ్రాముకి, 10 గ్రాములు. ప్రజెంట్ వచ్చేసి 79,800 ఉంది. అండ్ 24 క్యారెట్స్ వచ్చేసి 390 రూపాయలు పెరిగి 87,060కి చేరింది. సిల్వర్ అయితే 1,07,000 దగ్గర ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే స్పందన మనకు గ్లోబల్ ఎఫెక్ట్స్ ఎక్కువ కారణం అని చెప్పాలి. ఆసియా మార్కెట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. స్టీల్, అల్యూమినియం పై 25% టారిఫ్లు విధించట్లు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన ఆసియా పసిఫిక్ మార్కెట్లు అయితే చాలా మిశ్రమంగా ఉన్నాయి. అంటే ఎక్కువ లేవు, తక్కువ లేవు, న్యూట్రల్ గా అయితే కొనసాగుతున్నాయి. మెయిన్ ఇంకో చూసుకుంటే రూపాయి పడిపోవడం. ఓవరాల్ గా ఇన్వెస్టర్లు అయితే చాలా ఆందోళనగా ఉన్నారు. గత 3 నెలల నుంచి చూసుకుంటే మాత్రం కంప్లీట్ స్టాక్ మార్కెట్ అయితే డౌన్ లోనే కొనసాగుతుంది. ఒకవేళ నామమాత్రంగా 1-2 రోజులు అప్ ట్రేడ్ అయినా గానీ మళ్ళీ ర్యాలీలు అయితే కంప్లీట్ డౌన్ అయిపోతున్నాయి. అయితే ఈ వీక్ కూడా ఇలానే ఉంటుందని ఇన్వెస్టర్లు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటార్స్ అండ్ ఎస్బీఐ, కోటక్ మహేంద్ర షేర్లు అయితే దారుణంగా పడిపోయినాయి. అండ్ హెచ్డిఎఫ్సి, టాటా స్టీల్, సిప్లా, రెడ్డిస్ ల్యాబ్, హిండాల్కో షేర్లు కంప్లీట్ అయితే నష్టపోయినాయి. ముఖ్యంగా మనం లాస్ గెయినర్స్ చూసుకుంటే మాత్రం ఈ కంపెనీలు ఉన్నాయి. ఓవరాల్ గా ప్రజెంట్ అయితే మార్కెట్ బాగాలేదు. అబ్జర్వ్ చేయాలి, కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదని అయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్లు అయితే చెప్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.